అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మగవాళ్ళకి 2 ఉండేవి, ఆడవాళ్ళకి 1 మాత్రమే ఉంటుంది. ఆడవాళ్ళకి 2 ఉండేవి, మగవాళ్ళకి 1 మాత్రమే ఉంటుంది. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్. ఇది ఆలోచిస్తే మంచిగా అర్థమవుతుంది. నాకు తెలిసి మీకు ఆన్సర్ చెప్తాను బ్లాగ్లో ముందుకెళ్ళే కొద్దీ. మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్స్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆదివారానికి ముందు రోజు శనివారం ఇక మేము పిల్లలు కలిపి అలా ఈవినింగ్ పూట ఇలా బయటకు వచ్చేసాం. పార్కు దగ్గర క్యాంటీన్ ఉంటే క్యాంటీన్లో వెయిట్ చూసుకుంటున్నాం. వెయిట్ 2 బియ్యం కేజీ. మా పిల్లలేమో ఒక బియ్యం మూటకి ఒక 5 కేజీలు తక్కువ ఉన్నాడు వెనుగాడు, ఇంకో బియ్యం మూటకి కరెక్ట్గా వెయిట్ ఉన్నాడు మన రాజుగాడు. ఇక 2 బియ్యం మూటలు కాదు, 3 బియ్యం మూటలకి ఒక 5 కేజీలు తక్కువ ఉన్నాను నేను. ఇక వెంకీ వచ్చేసి 4 బియ్యం మూటలకి ఒక 15 కేజీలు తక్కువగా ఉన్నారు. ఇక దాన్ని బట్టి మీరు కామెంట్స్ చెప్పండి. పూర్తిగా చెప్పాలంటే కొంచెం ఏదో బెడితనమాట. బెడితి అంటే అదేమంటారు, సిగ్గు లాంటిది. ఓకేనా? ఇక అలా లోపలికి వీడియోలోకి వెళ్ళిపోతే, పిల్లలకి పార్క్ తీసుకొచ్చాం కదా, ఇక రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎలా ఎగిరిపోతారంటే అలా ఎగిరిపోతారు. ఇంక మేము రావవసరం లేదు. వాళ్ళకి ఎంత ఆనందం అంటే, ఇంటి దగ్గర చుట్టూరు ఖాళీ స్థలంలో అదే ప్లేస్ తక్కువ కదా మనకి, అందువలన బయటకు వస్తే మాత్రం వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవన్నమాట. ఇక అలా వాళ్ళు ఆడేసుకుంటూ ఉండగా, వాళ్ళ వెంకీ ఏమో వాళ్ళ డాడీ ఏమో ఇలా తింటూ ఉండగా, నేనేమో ఇలా వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటా ఉన్నానమాట. ఇక అలా వీడియోలోకి వెళ్ళిపోతే, రాజుగాడు ఇప్పుడు నేను చూపించే ఎందుకురా అలా అరుస్తావు? ఇక చూడండి, ఇక్కడ పాపం వీడు ఒక్కడే ఆడుకుంటున్నాడు. రాజుగాడికి ఇది నచ్చిద్ది, వేణుగాడికి నచ్చదు, నువ్వు వెళ్ళి ఆడరా కాసేపు అని చెప్పి బ్రతిమలాడితే అప్పుడు వేణుగాడు వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. బాబా ఆపరా, ఇక ఆడుతూ ఉన్నాడు. ఇంకా అలా వీడియోలోకి వెళ్ళిపోతే, మన వెంకీ ఏమో ఓ పక్కన కూర్చొని ఉన్నారు, ఇక నేను ఓ పక్కన కూర్చున్నాను. ఏంటి ఇంకా ఈవినింగ్ ఎంత టైం అయినా సరే ఎవరు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారు అవతల పార్కులో, అది జిమ్కి సంబంధించింది కూడా ఉందన్నమాట. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే బాగుంటుందిరా. తర్వాత ఇలాగా మాకు తెలిసి ఒక 2 ఫ్యామిలీలు వచ్చినాయి. ఒక 2 పిల్లలు ఒకరు, ఒక 2 పిల్లలు ఒకరు తీసుకొని వచ్చారు. ఇక చూడండి, రాజుగాడు ఆ చివరి పోల్ ఉంది కదా, ఆ పోల్ని పట్టుకొని ఏం వేలాడతాడో, దానివల్ల ఏమవుతుందంటే వాడి చేతులకి బొబ్బలు కూడా వచ్చేస్తున్నాయి. అయినా వినకంట వాడు వద్దురా అంటే అస్సలు వినట్లేదు. ఇంకా చూడు బాబా వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి మన వెంకీని పంపిస్తే, అప్పుడు మన వెంకీని చూసి వాడు గబగబా పరిగెత్తుకుంటూ దిగిపోయి కిందకు వచ్చేస్తాడు. అమ్మ ఏంటమ్మా నాన్న చెప్పావా అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. లేదురా అని చెప్పాను. వాళ్ళ నాన్న వస్తున్నాడు, ఇంకా కొడతాడని మనకు అర్థమైపోయింది, తిడతాడు అని. సో దాంతో ఇంకా దిగిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంకా ఏదైనా వాళ్ళ ఏజ్లోనే ట్రై చేయాలి. మన ఏజ్ వచ్చాక అవి చేద్దామన్నా సరే ఇంకా చేతులు పట్టేయడం, నడుము నొప్పి వచ్చేయడం, మెడలు పట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాగా పిల్లలతో పార్క్ ఎంజాయ్ చేసేసాం. పార్క్ టైం అయిపోయింది, ఇంకా 6:30 అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోతుంది, దోమలు కుట్టేస్తుంది. ఈ సంవత్సరం బాగా దోమలు ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే పాపం వేణుగాడికి ఆ దోమలు కుట్టి మలేరియా జ్వరం కూడా వచ్చేసింది. దాంతో కొంచెం భయం వేసింది. ఇంకా చీకటి పడిపోతుంది, వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా వెంకీ అనే పాటికి ఇంకా మేము అలా కదిలి వచ్చేసాం. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ అవ్వమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కోడి రాజు అలా అరుస్తూనే ఉన్నాడు. వాడికి మార్నింగ్ అయింది కదా, ఇంకా వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు, మన పని మనం చేసుకుంటా కదా. ఇంకా ఇలా వీడియోలోకి వెళ్ళిపోతే, మన వెంకీ వేసిన బటర్ఫ్లై ఫోటో ఎలా ఉందో చెప్పండి. బాగానే ఉంటుందిలేండి డ్రాయింగ్. ఇంకా పిల్లలు కూడా వేస్తున్నారు. మీరు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా నేను బయటకు వెళ్ళిపోతే ఇల్లంతా కూడా కడిగేసాను, ఎందుకంటే మన కోడి రోజులు శుభ్రంగా స్మాష్ చేసి పెట్టేసినాయి అనమాట. ఇల్లంతా కూడా పైనుంచి చుక్కలన్నీ నేల మీద పడినట్టు ఎలా ఉన్నాయి చూడండి. బయటకు వచ్చేపాటికి బయట కూడా గబ్బు గబ్బు చేసి పెట్టినాయి. వాటి కోసం ఉల్లిపాయలు, టమాటాలు, గోధుమలు కాదు ధాన్యములు కూడా వేసి పెట్టామన్నమాట. చూసారు కదా, చుక్కలు అలా కింద పడినట్టు ఉన్నాయి కదా ఆకాశంలో చుక్కలు భూమి మీద పడినట్టు ఉన్నాయి. ఇక అలా లోపలికి వచ్చేస్తే వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా నా పని నేను చేయాల్సిందే కదా, తప్పదు కదా. ఏదో అంటారులేండి, మగ మహారాజులు కాబట్టి వాళ్ళకి తప్పిద్ది, మనకు తప్పదు కదా. ఆడవాళ్ళకి ఈ వంటిళ్ళకి ఏదో జన్మ అనుబంధం అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఆడవాళ్ళే చేయాలా, మగవాళ్ళు చేయకూడదా అని అంటే మగవాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేసే పని మగవాళ్ళే చేయాలి. ఇది ఎక్కడ కొత్త రూల్లో కానీ ఎవడు పెట్టాడో కానీ ఈ రూలు, వాడు కనబడితే మాత్రం ఏం చేయలేను.
అట్టు తినమని చెప్పి అంటాను అంతే, ఇంకేం అనుకోమాకండి. ఇంకా అలా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడి వచ్చేసి దోసకాయ, వేరుశనగ గుళ్ళు, టమాటా, పుదీనా కలిపి చేసాను పచ్చడి. ఇది వచ్చేసి నేను మా తోటి కోడల దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్గా పచ్చడి చేయడం వచ్చు, కానీ ఈ రకంగా కాదు, దానికి సపరేట్గా అన్నీ వేయించుకొని చేసుకునేదాన్ని. కానీ ఇలా అన్నీ కలిపి వేయించినా అదే టేస్ట్ వస్తుంది, అలా వేసినా అదే టేస్ట్ వస్తుందని చెప్పేసి అన్నీ కలిపేసి స్టవ్ మీద ఆయిల్ కూడా వేసేసి కాసేపు మగ్గనిచ్చేసి ఉప్పు, జీలకర్ర కొంచెం అంతా, ఒక్కటే లేదా 2 పిక్కలంత చింతపండు వేసేసి మిక్సీ పట్టేస్తే సూపర్ అంటే సూపర్ అనమాట. నచ్చిన వాళ్ళకేమో సూపర్గా ఉంటుంది, నచ్చని వాళ్ళకేమో విషంలా అనిపిస్తుంది. ఒకప్పుడు దోసకాయ అంటే అస్సలు నచ్చని నాకు ఇప్పుడు ఆ పచ్చడి తింటుంటే దోసకాయ పచ్చడిలా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అనమాట. కర్రీ అస్సలు తినరు, చాలామంది కూడా అంతే కదా, కర్రీ నచ్చదు కానీ పచ్చడి తింటారు. అంటే పచ్చడిలో అవి ముక్కలు కనబడవు, పిక్కలు కనబడవు. అందువలన ఏమో బహుశా వెంకీ కూడా అంతే, దోసకాయ అసలు తినరు, అవాయిడ్ చేసేస్తారు పూర్తిగా. అలాంటిది ఇలా పచ్చడి చేసి పెడితే అవి మొత్తం ఖాళీ చేసేస్తారు. ఆ పచ్చడి మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే ఆ రోజు. ఇంట్లో ఏమైనా పచ్చళ్ళు చేస్తే మాత్రం ఆ రోజుకి అవి ఖాళీ అయిపోతే రెండో పూటకు ఉండవు, ఏ పూటకు ఆ పూట చేసుకోవాల్సిందే. మేమైతే మాత్రం అదే మామూలుగా కొందరిళ్ళల్లో అయితే 2-3 పూటలకి ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటారు. మన ఇంట్లో అలా కాదనమాట, ఏ పూటకు ఆ పూట కొత్తగా చేసుకోవాల్సిందే. ఇక మనం అలా వీడియోలోకి వెళ్ళిపోతే వేణుగడి ఈ ఆటను కనిపెట్టాడు. మమ్మీ ఆడదామని. సరేరా వెళ్ళి వీడియో పెట్టరాపో స్టాండ్, మనం ఆడదామని చెప్పి నేను అన్నాను. ఏను మమ్మీ నువ్వు ఆడాలంటే నీకు వీడియో పెట్టాలా, నీకు లంచం ఇవ్వాలా అని అంటారు. అవునరా, నువ్వు కూడా కొట్టుకెళ్ళాలన్నా ఏమైనా చేయమని చెప్పినా సరే నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని అడుగుతారు కదా, నాకు కూడా అంతే. నాకు వీడియో తీసుకుంటేనే నేను మీతో ఆడతాను అని చెప్పారనమాట. అప్పుడప్పుడు మనకి కొన్ని టెన్షన్స్ ఉన్నా, బాధలు ఉన్నా, ఏమున్నా సరే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసినట్టయితే అవన్నీ దూరం అయిపోతాయి అని నా ఒక దృఢమైన గట్టి ఒక సంకల్పం. ఒక్కొక్క విషయంలో ఏంటంటే మనకున్న మైండ్ స్ట్రెస్ని బట్టి పిల్లలు గోల్ చేస్తూ ఉంటే అవతలకి వెళ్ళి ఆడుకుంటారా పొండ్రా అని అరుస్తూ ఉంటాం. కానీ అలా అరవకుండా మనకున్న టెన్షన్ ఒక్క నిమిషం పక్కన పెట్టి వాళ్ళతో ఆడి చూడండి, మన టెన్షన్ అంతా పోతుంది. నిజంగా మనం ఆ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తాం. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట వాళ్ళతో ఆడుకుంటే తర్వాత మన పని స్టార్ట్ చేయండి. అది దాని గురించి ఆలోచించండి, మైండ్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక గంట సేపు పిల్లలతో ఆడతాం కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా మనలోకి దూరుతుంది అనమాట. మంచి తొందరగా దూరదు కానీ చెడు తొందరగా దూరుతుంది. ఇక ఇది వచ్చేసి మంచి కాదు చెడు కాదు, ఇక పిల్లలతో ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ మన మైండ్ తొందరగానే కోరుకునేది కదా, నాకున్న నిర్ణయం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇందాక చెప్పాను కదా, మగవాళ్ళకి 2 ఉంటాయి, ఆడవాళ్ళకి 1 ఉంటుందని. మగవాళ్ళకి పెళ్ళికి ముందు తల్లి, పెళ్ళి తర్వాత భార్య తల్లి అవుతుంది అనమాట, ఇద్దరు. కానీ ఆడవాళ్ళకి ఒకటే తల్లి. సో అత్త తల్లి అవ్వలేదు కదా ఎప్పటికీ కూడా, అందుకని అలా చెప్పాను. ఇంకా రెండోది వచ్చేసి ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది అని చెప్పి మనకి ఇంటి పేరండి సర్నేము. అది ఆడవాళ్ళకి 2, ఈ పెళ్ళికి ముందు 1, పెళ్ళి తర్వాత 1. కానీ మగవాళ్ళకి అలా కాదు, ఎప్పుడూ ఒకటే. మనకి ఇల్లులు కూడా 2, పుట్టిల్లోటి అత్తిల్లోటి. కానీ మగవాళ్ళకి అలా కాదు, పుట్టిల్లు ఒకటే. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక 2 రోజులు కూడా ఉండలేరు, వచ్చేస్తారు. ఒక 2 రోజులు కాదు, అలా ఉన్నా సరే అది సంస్కారం కాదు అనిపించుకుంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అలా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఈ గేమ్ చూడండి. నేనేమో వాళ్ళని స్లోగా కొడుతున్నాను, పిల్లలు కదా పాపం కదా అని చెప్పి, వాళ్ళేమో నన్ను వీపు వాయించేశారనమాట. దెబ్బమ్మటి కళ్ళమ్మటి కన్నీళ్ళు వచ్చేసినాయి. అలా వెళ్ళిపోయాను. ఇంకా ఏడిచి బాబోయ్ నీతో ఎప్పుడు ఆడనరా అని చెప్పి అనేసి వీడియోలో నుంచి పక్కకు వచ్చేసాను. తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా సన్సైట్ అని, తర్వాత రోజు వీడియోలో మేము విజయవాడ భవానీపురం ఐలాండ్కి యువతలు అనమాట, ఇది పున్నమి ఘాట్ అని. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు కూర్చొని వచ్చాం. అక్కడ ఆ సూర్యుడు అలాగా వెళ్ళిపోతున్నా ఉన్నప్పుడు ఆ వీడియో తీశాను. తర్వాత అలా ఇంటికి వచ్చేసాం. ఇక తర్వాత వీడు కోడితో ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడంటే అన్ని విన్యాసాలు చేస్తున్నాడు. సరే తీరా ఆ విన్యాసాలు నేను మా వ్యూవర్స్ అండ్ మీ నాన్న కూడా చూపిస్తాను అని చెప్పి అన్నాను అనమాట. దాంతో ఏంటంటే సైలెంట్గా కూర్చున్నాడు. దానికి రెక్కలు ఎన్ని ఉన్నాయి, రెక్కకి ఏకలు ఎన్ని ఉన్నాయి అన్నీ లెక్క పెడతా ఉన్నాడు అనమాట. మూతికి కాలుకి అన్నీ గెలికి పరీక్షిస్తూ ఉన్నాడు. వీడే కాదు చిన్నవాడు కూడా బాగా చూసారా, దాన్ని నీ గురించి చెప్తున్నానులే, రకరకాలుగా ఆడుతూ ఉన్నారు. ఇక అలా చూడండి, అలా ఆడుతూ ఉన్నారు. ఇది పుంజు బయట ఉంది, పెట్టనైతే గొడ్డు పెట్టిద్దని చెప్పి లోపల పెట్టడం జరిగింది. ఇక వీడు దీంతో ఎంత రకంగా ఆడతాడంటే నన్ను కొట్టిస్తాక చూస్తున్నారు. సరే వాళ్ళ ఆనందమే నా ఆనందం అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా అలాగే కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను.
అలాగని కరిపించుకుంటాను అనుకోమాకండి. మెంటల్ ఎక్కిందంటే చిర్రెత్తి దాన్ని వీళ్ళని కలిపి ఒక్క ఇసురు కొడతారనమాట. దానికిలాగా ఇప్పుడు మా వేణుగాడు ఇసిరినట్టుగా ఆ రోజే ఇంక చేపలు ఫ్రై చెయ్యమ్మా అని చెప్పి గోల చేస్తూ ఉంటే ఈ చేపలు ఫ్రై చేస్తాను. వాళ్ళకి చాలా ఇష్టం. ఇక చెప్పాను కదా పెట్టని లోపల బుట్టలో పెట్టామని. ఇక పుంజు బయట ఉంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ వెంకీ నాకు తీసిన వీడియో. ఏం జరిగిందంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. గుడ్డు పెట్టిద్దని చెప్పి బుట్ట కింద పెట్టాను పెట్టని. అయితే ముందు రోజు ఏం జరిగిందంటే రెండూ కలిపి పెట్టని పుంజుని కలిపి వేరే గాబు ఉంటే ఆ గాబులో పెట్టామన్నమాట. అయితే గుడ్డు పెట్టి పాపం పగలగొట్టేసి దాని కాళ్ళతో అది మొత్తం తాగేసిందనమాట ఈ రెండూ కలిపి. సో అలా పోకూడదు పాపం, ఒక జీవి పోయినట్టే కదా అని చెప్పి నేనేమో ఇలా దాన్ని లోపల పెట్టానా, ఇది బయట నుంచి అల్లాడిపోతుందనమాట. దానికోసం అసలు ఎంత అరుస్తుందో, అరుపులు పోయింది, ఇంకా బుట్టను కూడా పీకడం పోయింది. ఇదే మనిషి అయి ఉంటే ఎమ్మటే తీసేసి లాక్కొచ్చేసేది అనమాట. దాన్ని బంధించినందుకు మమ్మల్ని కొట్టేసి మమ్మల్ని తిట్టేసి అదే నేను ఊహించుకుంటున్నాను వెంకీని అయితే మాత్రం. అలా ఉంటాయి అనమాట బంధాలు, బంధుత్వాలు, వాటి విలువలు అన్నీ.